కర్ణాటకలోని ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిట్ ఆధ్వర్యంలో ధర్మస్థల మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. కర్ణాటక ధర్మస్థలలో 5వ రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. మానవ అవశేషాలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. 9వ నంబర్ పాయింట్ దగ్గర అధికారుల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక మిగిలి ఉన్న 10, 11, 12, 13 పాయింట్లలో తవ్వకాలు జరపాల్సి ఉంది. తవ్వకాల్లో ఎస్టీఐ అలాగే ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొంటున్నారు. ప్రత్యక్ష సాక్షిని ఇవాళ విచారించనున్నారు అధికారులు. 1995 నుండి 2014 వరకు ఆలయంలో శానిటేషన్ వర్కర్గా పనిచేశాడు అతను. నేత్రావతి నది ఒడ్డున శుభ్రపరిచే పనులు చేసేవాడు. అదే సమయంలో ఆలయ అధికారులు మరికొందరు మృతదేహాలను పాతిపెట్టమని ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నాడు. 1980 నుండి ధర్మస్థలలో ఈ నేరాల చరిత్ర కొనసాగిందంటున్నారు. ధర్మస్థలలో 360కి పైగా అదృశ్యం అలాగే అసహజ మరణ కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుడు మొత్తం 13 అనుమానిత స్థలాలను గుర్తించాడు. నేత్రావతి నది ఒడ్డున 8 స్పాట్లను గుర్తించారు. జూలై 29 నుండి 30న మొదటి 5 స్పాట్స్ లో తవ్వకాలు జరిపారు. ఇక జూలై 31న సైట్ 6 లో తవ్వకాలు చేశారు. నిన్న 7, 8 సైట్లలో తవ్వకాలు జరిపగా ఎలాంటి మానవ శరీర అవశేషాలు బయటపడలేదు. భారీ భద్రత మధ్య 5వ రోజు 9వ పాయింట్ దగ్గర తవ్వకాలు కొనసాగుతున్నాయి. చిన్నపాటి యంత్రాలు డాగ్ స్క్వాడ్ సాయంతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అధికారుల సమక్షంలో 30 మంది కూలీలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంకా 5 ప్రదేశాలను తవ్వాల్సి ఉంది.